వచనం నుండి చివరి వరకు యేసు ప్రభు రెండోసారి ప్రత్యక్షమవుతాడు. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఏం జరుగుతుంది అనే సందేశం ఇక్కడ రాయబడింది. 13వ వచనం వరకు, 13 నుండి 18 వచనాల వరకు క్రైస్తవులకు ఒక నిరీక్షణ ఉంటుంది. నిరీక్షణలు 10 నిరీక్షణ ఒకటే. క్రైస్తవులందరికీ ఒకే నిరీక్షణ గ్రంథం చెప్పింది. ఏంటో నిరీక్షణ అంటే యేసు ప్రభు రెండవసారి ప్రత్యక్షమవుతాడు. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయనతో పాటు ఆయన విశ్వాసం ఉంచిన వారు మృతులలో నుండి తిరిగి లేపబడతారు. దేవుడు యేసుక్రీస్తు వారిని ఎలాగైతే సమాధిలో నుండి 3వ దినమున తిరిగి లేపాడో ఆ రీతిగానే క్రీస్తు ప్రభు నందు విశ్వాసం ఉంచిన ప్రతి వారిని దేవుడు తిరిగి లేపుతాడు. క్రైస్తవుల యొక్క నిరీక్షణ అది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 4వ వచనం మనం చదివితే ఇలా రాయబడింది. నిరీక్షణ ఒకటే. క్రైస్తవులందరికీ ఒకే నిరీక్షణ. నా నిరీక్షణ వేరే, నీ నిరీక్షణ వేరే అన్నాం అనుకో, నీ నిరీక్షణ గ్రంథానుసారమో కాదో పరిశీలన చేసుకోవాలి నువ్వు అందుకు నువ్వే. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం చదువుదాం ఒకసారి. శరీరం ఒకటే, సంఘము. శరీరం అంటే సంఘం. దేవుడు ఏర్పాటు చేసిన సంఘము ఒకే సంఘం. అది క్రీస్తు సంఘం. దేవుడు ఏర్పాటు చేసింది అది, మానవుల ఏర్పాటు కాదు. అది మానవుల యొక్క ఏర్పాటులో ఎన్ని సంఘాలు ఏర్పడ్డాయో మనందరికీ తెలుసు. నాయకుల పేర్లు పెట్టుకుని సంఘాలు ఏర్పాటు చేసుకున్నారు. లూథరన్ గారు మంచి భక్తిపరుడు, రోమన్ క్యాథలిక్ ని వారు చేస్తున్న ఆచార సంబంధమైన విగ్రహాలని, వారి వాయిద్యాలని సంపూర్ణంగా లేఖనానుసారంగా ఎదిరించి ఇది చెట్టుని తప్పు అని చెప్పేశాడు. లూథరన్ భక్తిపరుడు. క్రైస్తవ జీవితాన్ని జీవించిన వాడు. రోమన్ క్యాథలిక్ వారిని, వారి ఆచరణల్ని ఎండబెట్టిన వాడే. అయితే నేను లూథరన్ పేరులో లూథరన్ సంఘం, ఉదాహరణకి భక్తశ్రీ పేరులో భక్తశ్రీ గారి సంఘం, ఇలాగూ సంఘాలకి మనుషుల పేరు పెట్టుకుని జీవితాలు కొనసాగిస్తున్నారు. గ్రంథంలో ఒకే సంఘం ఉంది. సంఘం క్రీస్తు సంఘం. క్రీస్తు సంపాదించింది అది చెప్తున్నాడు. శరీరం ఒకటే, ఆత్మయు ఒకటే. ఆ ప్రకారమే మీ తిరుపతి విషయమై ఒకటే నిరీక్షణ ఉండటకు మీరు పిలువబడితే. దేవుడు సువార్త ద్వారా పిలిచాడు. ఒకే నిరీక్షణ కలిగి ఉండడానికి పిలిచాడు. ఏంటో ఒకటే నిరీక్షణ. క్రీస్తు యేసు ప్రత్యక్షమైనప్పుడు క్రీస్తుతో పాటు మనము బ్రతికింపబడి యేసు ప్రభు ఏ మహిమలో అయితే ఉంటాడో అదే మహిమలో మనకి ప్రత్యక్షపరుస్తాడు. చదువు ఒకసారి తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 24వ వచనంలో 14వ వచనం. క్షమించండి. ఒకటే నిరీక్షణ. మీరు రక్షింపబడి. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో మీరు ఇలాగ రక్షింపబడి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను నీవు కూడా పొందాలా.
యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరు యేసు ప్రభు ఏ మహిమలో అయితే ప్రత్యక్షమవుతాడో అదే మహిమలో ప్రత్యక్షమవుతాం. అది నిరీక్షణ. ఒక క్రైస్తవుని యొక్క నిరీక్షణ అది. ఒకే నిరీక్షణ ఎందు ఉండడానికి సువార్త ద్వారా మనుషులను పిలుస్తూ ఉన్నాడు దేవుడు. యోహాను సువార్త 14వ అధ్యాయము. యోహాను సువార్త 14వ అధ్యాయం. మొదటి నుంచి శిష్యుల యొక్క హృదయాన్ని యేసు ప్రభు ఆదరిస్తూ ఉన్నాడు. నేను పరలోకానికి వెళ్ళబోతున్నా తండ్రి దగ్గరికి, మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను, నేను వెళ్ళిపోతున్నా అని చెబితే శిష్యుల యొక్క హృదయాలు కలవడబడుతున్నాయి. ఆయన అంటున్నాడు, ఇప్పుడు మేము హృదయములను కలవడబడి దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందు విశ్వాసం ఉంచుడి. క్రీస్తు ప్రభువునందు విశ్వాసం. నా తండ్రి ఇంకా అనేకమైన నివాసాలు కలవు, లేకపోతే నేను మీతో చెబుతాను, నీకు స్థలం సిద్ధపరచ వెళ్తున్నాను. యేసు ప్రభు పరలోకానికి వెళ్ళాడు. దేనికోసం వెళ్ళాడు? స్థలాన్ని సిద్ధం చేయడానికి వెళ్ళాడు. ఎవరికి స్థలాన్ని సిద్ధం చేస్తాడు? ఎవరైతే తన యందు విశ్వాసం ఉంచారో వారికి స్థలం. నాతో పాటు మీరును ఉండులాగున్నా. అదనమాట. యేసు ప్రభు వారు పరలోకంలో ఏ స్థితిలో ఏ మహిమలో ఉంటాడో అదే స్థితిలో అదే మహిమలో మనల్ని దేవుడు ఉంచడానికి తన సువార్త ద్వారా పిలిచాడు. చదువు కిందికి అంటున్నాడు, మీకు స్థలం సిద్ధపరచ వెళ్తూ ఉన్నాను, నేను వెళ్ళి నీకు స్థలం సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలంలో మీరును ఉండులాగునా. మరలా వచ్చి అమాటంగా చేసుకో, మరలా వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాను. నా దగ్గర ఉండడానికి మిమ్మల్ని తీసుకెళ్తాను. నిజానికి తెస్సలోనికయులు క్రీస్తు యేసు మరలా వస్తాడని, ఆయనతో పాటు తమను ఉంచుకోబోతాడని నిరీక్షించిన వాడు, నిరీక్షణ కలిగిన వాడు. అందుకోసమే భూసంబంధమైన వాటి మీద పాపలాడేది వాడు. సువార్త ప్రకటించడం కోసము తాపత్రయపడ్డాడు. ఆస్తిపాస్తులు సంపాదించుకోవడానికి ఆలోచన చేయలేదు. వారికి ఉన్న ఆస్తి సువార్త నిమిత్తము ఖర్చు చేయడానికి ఇష్టపడ్డారు. సహోదరులను ప్రేమించే విషయంలో ఖర్చు చేశారు వారికి. ఎందుకంటే నిరీక్షణ కలిగిన వాడు లోకాశలు లేనివాడే ఉంటాడు. నిరీక్షణ కలిగిన వాడు భూ సంబంధమైన వాటి కోసము పాపులాడడు. ఎందుకంటే అశుద్ధము చెప్పాడు, మీకోసం అక్కడే ఏర్పాటు చేస్తాను అన్నాడు. కానీ ఈ రోజున నిజంగా దౌర్భాగ్యం పరిస్థితి ఏంటంటే ప్రభుత్వాన్ని 2 సెంట్ల స్థలం కోసము క్రైస్తవులైన వాడు ఓట్లు అమ్ముకొని కాళ్ళ వెళ్ళబడేవారు కొంతమంది. రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకుని నాకు ఫలానికి 2 స్థలం కావాలని అవసరమా నీకు? అవసరమా? పరలోకంలో నీ కొరకు ఏర్పాటు చేసిన ఒక స్థలం ఉందనేది నీకు తెలిస్తే దానికోసం పాపలాడని ఎవరి దగ్గర చేతులు కట్టుకుని నిలబడాల్సిన పని కూడా లేదు నీకు. వాస్తవానికి గుర్తుపెట్టు, నిరీక్షణ కలిగిన వాడు భూ సంబంధమైన స్థలాల కోసము ఆస్తుల కోసము పాపులాడడు. తెస్సలోనికయులారా, నిరీక్షణ లేని ప్రజలు దుఃఖపడతారు. నిరీక్షణ కలిగిన నీవు దుఃఖపడవు. చెప్తున్నాడు అక్కడ 13వ వచనంలో, సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వల్లే మీరు దుఃఖపడకుండా నిమిత్తము ఈ సంగతులు మీకు రాస్తూ ఉన్నా. ఏం రాస్తున్నాడు? మొట్టమొదటిది నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. నిద్రపోతున్నవాడు ఎవరు? నిద్రపోయేవాడు. గ్రంథము నిద్రపోయేవాడిని 3 రూపాల్లో చూపించింది.
నిద్రపోతున్న వాళ్ళు ఎవరు అంటే 3 రూపాయలు. ఒకరు పసికందై పుట్టి మంచి చెడులు తెలియకుండా చచ్చిపోయారనుకో, వారు నిద్రపోతున్న వాళ్ళు. 2, క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచి చనిపోయిన వారు నిద్రపోతున్న వాళ్ళు. పౌలు, అపోస్తలులు, దశలోనికే వాళ్ళు చనిపోయారు. నేటి వాడు ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారు. వాళ్ళు నిద్రపోతున్నారు. నిద్రపోయేవాడు ఎప్పుడోసారి లేస్తాడు, నిద్రపోయేవాడు లేస్తాడు. చచ్చిపోయిన వాళ్ళు లేడు. క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచిన వారు చనిపోతే వారిని దేవుడు చనిపోయిన వారి కింద లెక్కేయడు, నిద్రపోతున్న వారి కింద లెక్కేస్తాడు. ఆయన లెక్కేస్తాడు. చదివితే ఇలా రాబడింది గ్రంథంలో, బాబు పెట్టుకోండి. నిద్రపోతున్న వారు 3 రూపాయలు. 3 రూపాయలు. ఒకటి, మార్కు సువార్తలో యేసు ప్రభు మాట్లాడితే ఇలా అన్నాడు. 5వ అధ్యాయం 35వ వచనంలో, మార్కు సువార్త 5వ అధ్యాయం 35వ వచనంలో, ఒక చిన్నది చనిపోయిందంట. 12 సంవత్సరాల వయసు ఆ చిన్న పాపకి చనిపోయింది. చనిపోతే యేసు ప్రభు వెళ్ళి ఈ చిన్నది నిద్రించుచున్నదే కానీ చనిపోలేదు అని మాట్లాడాడు. చదవండి ఒకసారి మార్కు సువార్త 5వ అధ్యాయం 35వ వచనం నుండి. మార్కు సువార్త యేసు ప్రభు శిష్యులు యేసు ప్రభు యొద్దకు వచ్చి, మార్కు సువార్త 5వ అధ్యాయం 35వ వచనం, ఆయన ఇంకనూ మాట్లాడుతూ ఉండగా సమాజ మందిరపు అధికారి కొందరు వచ్చి అదనమాట, మీ కుమార్తె చనిపోయింది, శ్రమ పెట్టదు అని. చెప్పిన మాట లక్ష్య పెట్టుకోకుండా భయపడద్దు, నమ్మిక మాత్రం ఉంచు. అధికారితో చెప్పాడు. పేతురు, యాకోబు సహోదరుడు యోహాను అని వారిని తప్ప మరి ఎవరినైనా తన రానియకోకుండా రాజమందిరపు అధికారి వచ్చి వారి గుళ్ళుగా నుండి చాలా ఏడ్చు. ఆ చిన్నబాబు చనిపోయిందని ఏడుస్తున్నారు చుట్టూ కూర్చోండి. అంతా లోపలికి వెళ్ళిపోయి మీరు ఎలా గొలి చేసి మీరు ఎందుకు ఏడుస్తున్నారు? ఈ చిన్నది నిద్రిస్తుందే గాని చనిపోలేదు అర్థం చేసుకోండి. ఈ చిన్నది నిద్రపోతుంది కానీ చనిపోలేదు. అంటే పాపం చేయకోకుండా, మంచి చెడ్డలు తెలియకోకుండా చనిపోయిన చిన్నవాళ్ళు నిద్రపోతున్నారు. వారి పరిశుద్ధులే. పరిశుద్ధులైన వారు యేసు ప్రభు వచ్చినప్పుడు ఆయనతో పాటు తిరిగి లేస్తారు. చాలా మంది అడుగుతారు, చిన్నపిల్లలు చచ్చిపోతే ఎట్లయింది, వాళ్ళకి యేసు ప్రభు తెలియదు కదా, ఏంటి వారి పరిస్థితి? వాళ్ళు పాపం లేదు కదా. పాపం లేని వారు పరిశుద్ధులు కదా, పరిశుద్ధులు తిరిగి లేస్తారు కదా. ఇలాగంటే ఒక ఆయన అన్నాడు, జన్మపాపం ఉందండి అన్నాడు. ఎవరు చెప్పారు నీకు జన్మపాపం ఉందని? జన్మ పాపం అనే సిద్ధాంతము బైబిలనుసారమైనది కాదు. తల్లిదండ్రుల యొక్క దాంపత్య జీవితంలో గర్భఫలాలు దేవుడిచ్చే బహుమానాలు పాపంగా ఇస్తాడని. ఒక వ్యక్తి పాపం ఎప్పుడవుతాడంటే ఎదిగి పెద్దవాడై లోకాన్ని చూస్తూ లోకంలో నేర్చుకుంటూ పాపం చేసి పాపి అవుతాడే కానీ పుట్టుకతో పాపి కాడు. కాబట్టి 12 సంవత్సరాలు చిన్నది చనిపోయింది, పరిశుద్ధున్నారు, తిరిగి లేకుండా వేసుకుంటాం. అంటే ఈ చిన్న నిద్రపోతుందే కానీ చనిపోలేదు అని చెప్పేసి. యేసు ప్రభు యొక్క భాష వారికి అర్థం కాదు. చచ్చిపోయిందనే కదా మేము గొల్లు పెట్టి అడుగుతుంది. ఈయన వచ్చి ఇప్పుడు నిద్రపోతున్నట్టు గొల్లు నవ్వారంట యేసు ప్రభు చెప్తున్నారు. కాబట్టి దయతో గుర్తుపెట్టుకో, బైబిల్ యొక్క భాషా విధానం మీకు తెలియాలా? నిద్రపోతున్న వాళ్ళు ఎవరు నిద్రపోతున్నారు?
చిన్నపిల్లలు చనిపోతే వారిని నిద్రపోయిన లెక్కలోకి తీసుకుంటాడు దేవుడు. రెండవది, విశ్వాస జీవితంలో బ్రతికి చచ్చిపోతే వారిని దేవుడు నిద్రపోతున్నాడు అని చెప్తారు. మార్కు సువార్త 12వ అధ్యాయము 25, 26 వచనాల్లో, మార్కు సువార్త 12వ అధ్యాయం 25, 26 వచనాల్లో బాగా గుర్తుపెట్టుకోండి. వారు మృతులలో నుండి లేచినప్పుడు పెళ్లి చేసుకోండి, పెళ్లి తీయబడరు కానీ అదనమాట పరలోకమునందున్న దూతల వలె ఉంటారు. వారు లేచదరని మృతులను కూర్చున్న సంగతి మోషే గ్రంథంలో రాసిందట. ఎవరి గురించి? అబ్రహాం చనిపోయాడు కదా, ఇస్సాకు, యాకోబు చనిపోయారు దేవుని యందు విశ్వాసం నుంచి. అయితే వారిని అంటున్నాడు యేసు ప్రభు, వారు నిద్రపోతున్నారు అన్నారు. వారు నిద్రపోతున్నారు అంటే దేవుని యందు విశ్వాసం ఉంచి విశ్వాస జీవితాన్ని కొనసాగించి వారి కడుపు పందాన్ని ముగించుకున్న వారు సమాధిలోనికి పోయినప్పటికీ దేవుడు వారిని నిద్రపోతున్న వారి లెక్కలో చేర్చుకుంటాడు. పరదేశంలో ఉన్నారు అబ్రహాం, ఇస్సాకు, యాకోబు నీతిమంతులైన వారు పరదేశంలో ఉన్నారు, మరి ఆత్మలు అక్కడ ఉన్నాయి. అంటే నిద్రపోతున్న వాళ్ళు రెండో రకం. విశ్వాస జీవితాన్ని చివరి వరకు ఎవరైతే కొనసాగించుకొని చనిపోయారో వాళ్ళు నిద్రపోతున్నారు. మూడో రకం ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనంలో, ప్రకటన గ్రంథము 14వ అధ్యాయం 13వ వచనంలో ఇలా రాయబడింది. అంతటా బాగా గుర్తుపెట్టుకోండి. ప్రకటన 14:13లో అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతి పొందు మృతులు ధన్యులని రాయి. వారు విశ్రాంతిలోకి వెళ్ళారు. యేసు ప్రభువునందు విశ్వాసం నుంచి చచ్చిపోయిన వాళ్ళు పరిశుద్ధులు. నిద్రపోతున్నారు. తెస్సలోనికీ రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో, 3వ అధ్యాయం 12వ వచనంలో, తెస్సలోనికీయులారా, నిద్రించుచున్న వారి గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. వాళ్ళు ఏమైపోతారనే ఆలోచన కదా మీకు. వారేం కాదు. యేసు ప్రభు ప్రత్యక్షమైనప్పుడు ఆయనతో పాటు పరిశుద్ధులు తిరిగి లేస్తారు. 2వ అధ్యాయం 12వ వచనంలో, మరియు మన ప్రభు అయిన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు అది ఆ మాట తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు తన పరిశుద్ధులు తన యందు విశ్వాసం ఉంచిన వారు, అంతకు ముందు విశ్వాసం నుంచి చనిపోయిన వారు, చిన్నపిల్లలుగా ఉండి చనిపోయిన వాళ్ళు పరిశుద్ధులు. వాళ్ళు వస్తారు అన్నమాట. కాబట్టి యేసు ప్రభు ప్రత్యక్షమయ్యేటప్పుడు ఏం జరుగుతుందంటే మృతులైన వారందరూ లేస్తారు. యోహాను సువార్త 5వ అధ్యాయం కటకట తీయండి, మనకు టైం అవుతుంది. యోహాను సువార్త 5వ అధ్యాయము 28వ వచనంలో, యోహాను సువార్త 5వ అధ్యాయం 28వ వచనంలో, దీనికి మీరు ఆశ్చర్యపడకుడి, ఒక కాలం వచ్చి ఉన్నది, ఆ కాలమున సమాధిలో ఉన్న వారందరూ తిరిగి లేస్తారు. మా నాన్న చనిపోయాడు, ట్రైన్ యాక్సిడెంట్ చనిపోయాడు. మా నాన్న యేసు ప్రభు ప్రత్యక్షమైనప్పుడు తిరిగి లేస్తాడు అన్నమాట. మృతులైన వారు అందరూ లేస్తారు. దీనికి ఆశ్చర్యపడకుండా ఒక కాలం వచ్చి చూడాలి. ఆ కాలంలో సమాజంలో ఉన్న వారందరూ ఆయన శబ్దం విని మేలు చేసిన వారు జీవ పునరుత్థానమును, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానములకు బయటకు వస్తారు. అందరూ బయటకు వస్తారు. మేలు చేసిన వాడు వస్తాడు, కీడు చేసిన వాడు వస్తాడు. వచ్చి తీర్పులో నిలబడతాడు. మేలు చేసిన వాడేమో జీవ పునరుత్థానానికి వెళ్తాడు, కీడు చేసిన వాడేమో తీర్పు పునరుత్థానానికి వెళ్తాడు. తీర్పులోకి వెళ్ళిపోతాడు.
తీర్పులోకి వెళ్ళేటంటే నాశనమే వాడి గతి, ఇంకేం ఉండదు. కాబట్టి మనం తీర్పు పాలు కాకుండా ఉండాలంటే యేసు ప్రభు ప్రత్యక్షం అయ్యేంత వరకు లేదా మన జీవితం బ్రతుకున్నంత కాలము మేలు చేస్తూ బతకాలా, మేలు చేస్తూ బతకాలా. దశమానికైలాగా నిద్రించిన వారి గురించి మీకు తెలియాలా, మీకు తెలిస్తే బాగుంటుంది చెప్తున్నాడు. మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. ఆయన వచ్చినప్పుడు అందరూ తిరిగి లేస్తారు. దశమానికైల ప్రశ్న మొదటి పత్రిక 4వ అధ్యాయం 15వ వచనంలో అదనమాట ప్రభు మాట 14వ వచనంలో అది బాధ్యత పెట్టుకోండి. యేసు మృతి పొంది తిరిగి లేచినని మీరు నమ్మిన ఎడవా, అదే ప్రకారం నమ్మలేని వాళ్ళు నమ్మారు, సువార్త ప్రకటిస్తున్నారు, అయినప్పటికీ మరలా జ్ఞాపకం చేస్తున్నారు. నేను యేసు మృతులలో నుండి లేపబడ్డాడని మీరు నమ్మిన ఎడవా, అదే ప్రకారముగా యేసునందు మృతి పొందిన వాడు దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకుని వస్తాడు. యేసునందు నిద్రించిన వారిని ఆయనతో కూడా వెంటబెట్టుకుని వస్తాడు. కాబట్టి చనిపోయిన తర్వాత యేసు ప్రభుతో పాటు ఉంటాం. కాబట్టి దశలోనికైనా అన్ని జనులు బాధపడుతున్నట్టు మీరు బాధపడకండి. దేని విషయంలో బాధపడదు. చనిపోతే తిరిగి లేస్తావు, ఆయనతో పాటు పర్వతానికి వెళ్తావు, నిత్య జీవం ఆయనతో పాటు గడపబోతావు. ఇంతకంటే ఇంకేం కావాలి? కాబట్టి బాధపడదు. లోకస్తులు బాధపడతారు, క్రీస్తుని ఎరగని వారు, నిరీక్షణ లేని వారు బాధపడతారు. నువ్వు బాధపడద్దు. ఆయన వచ్చే ఎలా ఉంటుంది, ఎలా ఉంటుంది చెప్పేది ఆయన 15వ వచనం. దానికంటే ముందు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం, మొదటి కొరింథీ 15వ అధ్యాయం 20వ వచనం నుండి ఇప్పుడైతే నిద్రించిన వారు, ఎవరు నిద్రించిన వారు చెప్పారు మీకు. నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడ్డాడు. మొట్టమొదటిగా లేపబడింది ఆయన ఒక్కడే. అబ్రహాం, ఇస్సాకు, యాకోబు చనిపోయారు, దావీదు చనిపోయారు, వారి సమాధులు ఉన్నాయి. కానీ క్రీస్తు సమాధిలో లేడు. దేవుడు యేసు ప్రభువును మృతులలో నుండి లేపి మానవ జాతికి అందరికీ చనిపోతే నీ ఆత్మకు మరొక జీవితం ఉంది, ఇదిగో కృష్ణ ప్రభువును మృతుల నుండి లేదా నమ్మితే మీకు ఆ నిత్య జీవం ఉంటుంది అని మనుషులకు రుజువు చూపించాడు. కృష్ణ ప్రభు యొక్క పునరుత్థానం మొట్టమొదటిగా ఆయన లేపాడు. తిరిగి మృతుల నుండి లేపబడి ఉన్నాడు. మనుషుని ద్వారా మరణం వచ్చిన కనుక మనుషుని ద్వారానే మృతుల పునరుత్థానం కలిగింది. ఆదామునందు అందరూ ఎలా మృతి పొందుతున్నారో అలాగనే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడతారు. ప్రతి వాడు తమ తమ వరుసలోనే బ్రతికింపబడతాడు. ప్రథమ ఫలం క్రీస్తు. తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు చేసుకో ఆయన వారు బ్రతికింపబడతారు. నీవు ఆయన వాడవా? ఆయన వారు ఎవరు? ఆయన వారు ఆయన రాజ్యంలో ఉన్నవారు, ఆయన వారు ఆయనతో సహవాసం చేసేవారు, ఆయన వారు ఆయన బలలో పాల్పంపులు పొందేవారు, ఆయన వారు ఆయన్ని వెంబడించేవారు, ఆయన వారు ఆయన నిమిత్తము సువార్త ప్రకటించి శ్రమపడేవారు, ఆయన వారు శరీర ఇచ్చే కోరికలను శిలువేసిన వారు, ఆయన వారు వాళ్ళు. ఇవి ఆయన వాడవా? అయితే ఆయన వచ్చినప్పుడు తమ తమ వరుసలోనే బ్రతికింపబడతారు. ప్రథమ ఫలం క్రీస్తు. ఆ తర్వాత ఆయన వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడతారు. యేసు ప్రభు ఆర్భాటంతోను ప్రధానత శబ్దంతోను దేవుని దూరంతోనూ ప్రత్యక్షమవుతాడు అని చెప్పేశాడు. రాష్ట్ర మొదటి పత్రికలో 4వ అధ్యాయం 17 నుంచి ప్రభు మాటను బట్టి చెప్పినదే మనక ప్రభు రాకడ మనకు సజీవులమై నిలిచి ఉంటాం. మనము
నిద్రించిన వారికంటే ముందుగా లేపబడవు. ఆర్భాటంతో శబ్దంతో. ఇక్కడ మాట బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు, బాగా గుర్తుపెట్టుకోండి. లోకంలో డినామినేషన్ వాళ్ళు యేసు ప్రభు రెండవ రాకడ గురించి, రెండవసారి ప్రత్యక్షత గురించి అపార్థం చేసుకున్నారు. మీరు అపార్థం చేసుకోకూడదు. చదువు చదువుతూ దాన్ని అర్థం చేసుకుందాం. మనం బాగా గుర్తుపెట్టుకోండి. ఆర్భాటంతోను ప్రధానదూత శబ్దంతోను దేవుడి బోరతోను పరలోకం నుండి ప్రభు దిగి వస్తాడు. మృతులైన వారు మొదట లేదు. ఆ మీదట మనము వారితో కూడా ఏకముగా పరిశుద్ధంతో పాటు ఏకముగా ప్రభువును ఎదుర్కొన్నటకు ప్రభు ఎక్కడికి దిగి వస్తాడు, మనం ఎక్కడికి పోతాం అనేది మీరు గ్రహించాలి. ఇక్కడ ప్రభు దిగి వస్తాడు అంటున్నాడు కదా, ఎక్కడికి దిగి వస్తాడు? భూమి మీద దిగి వస్తాడా? మధ్యాకాశానికి దిగి వస్తాడు. ఆయన భూమి మీద రాడు. కానీ లోకం ఏం చెప్పుకుంటుందంటే ఇప్పుడు యూట్యూబ్ లో ప్రచారం సాగుతుంది. యేసు ప్రభు ఎక్స్ప్లెయిన్ మీదకి వస్తాడంట, ఎక్స్ప్లెయిన్ లో దిగుతాడు. ఒలివ్ కొండ మీదకి వస్తాడంట, ఒక ఆయన చెప్తాడు. ఒలివ్ కొండ మీద దిగుతాడు, ఆయన పాదం ఒలివ్ కొండ మీద పెడతాడు అంటున్నాడు. ఎక్కడుంటాయా ఎక్కడాలి? ఆయన దిగి వచ్చేది భూమి మీద కాదు, మేఘముల మీద మధ్యాకాశంలో ఉంటాడు ఆయన. మనము ఆయన్ని ఎదుర్కోవడానికి మేఘముల మీద మనం కొనుక్కోబడతాం. ఆయన భూమి కాబట్టి డినామినేషన్లో అనేక మంది గుర్తుపెట్టుకోండి. యేసు ప్రభు యెరూషలేములో ఒలివ కొండ మీదకి వస్తాడంట. వారు చెప్తున్న మాటలు ఒలివ కొండ మీద నుంచి మనుషుల్ని పరలోకానికి మధ్యాకాశానికి తీసుకెళ్తాడంట. మధ్యాకాశానికి పరలోకానికి కూడా కాదు, మధ్యాకాశానికి తీసుకెళ్తాడంట. మధ్యాకాశంలో 7 సంవత్సరాలు దిగుతుందంట. భూమి మీద ఉన్నవాళ్ళు 7 సంవత్సరాలు శ్రమలు పొందుతారంట అమలు. ఇది మరి కథ. కాబట్టి ఆ కథలకి ఆధారాలు లేవు, కథలకు ఆధారాలు లేవు. యేసు ప్రభు రెండోసారి ప్రత్యక్షమైతే మేఘాల మీదకి వస్తాడు. మనం మేఘాల మీద కొనుక్కోబడతాం ఆయన దగ్గరికి. మనము సదాకాలం ఆయనతో పడుకుంటాం. అంతేగాని భూమి మీద 7 సంవత్సరాలు, మధ్యాకాశంలో 7 సంవత్సరాలు పెళ్లి మీద యువత కట్టుకథ ఎక్కడ వెళ్దాం. కాబట్టి మనం ఏం చేయాలంటే శుక్రుడు రెండోసారి ప్రత్యక్షమైనప్పుడు మన విశ్వాసము గ్రంథానుసారంగా ఉంచుకోవడం ప్రాముఖ్యం. నిజంగా దేవుడు మనల్ని ప్రేమించి మన జీవిత కాలంలోనే సత్యంగా అర్థం చేస్తున్నాడు. ఆయన వస్తే ఆయనతో పాటు వెళ్తాము, అక్కడ సదాకాలం ఉండబోతాం. సదాకాలం ఆయనతో ఉంటాం. కాబట్టి మీరు ఒకరినొకరు ఈ మాటల చేత ఆదరించుకోండి. ఒకరినొకరు బలపరచుకోండి. ఎందుకన్నా మనకు బాధపడతారు. కొత్త ఆయనతో పాటు ఉంటాంలే, ఇదే కొత్త బాధ అని ఒకరినొకరు ఆదరించుకోండి మాటల చేత అని చెప్పేసి 4:3 చేసేదాన్ని. కాబట్టి దయచేసి యేసు ప్రభు వస్తాడని నీకు తెలిస్తే, నీకు అర్థమైతే, నువ్వు విశ్వాసం ఉంచితే నువ్వేం చేయాలంటే ఆయన మాటల కొరకు సిద్ధపడాలంటే మొట్టమొదటిగా నువ్వు కాలం వెళ్ళాలి. నీ జీవిత కాలాన్ని నువ్వు వెళ్ళాలా, వెలుగులోనే ఉండాలా. వెలుగు సంబంధంలోనే బతకాలి, లోక సంబంధిగా బతకూడదు. శరీరాశల్ని జరిగించుకోవడానికి, నెరవేర్చుకోవడానికి ఆత్మపడకూడదు. వెలుగు సంబంధంలోనే ఉండాలా. ఆయన వచ్చేటప్పుడు మీరు సిద్ధంగా ఉండాలి. సిద్ధంగా లేనివాడు ఏమైపోతాడు? విడిచిపెట్టబడతాడు, నిత్య నాశనానికి వెళ్ళిపోతాడు. సిద్ధపడిన వాడిని మాత్రమే తీసుకెళ్తాడు. సిద్ధపడాలంటే మీ హృదయానికి బుద్ధి ఉండాలా. బుద్ధి లేని వాడు సిద్ధపడలేదు. బుద్ధి కలిగిన వాడు సిద్ధపడతాడు. ప్రభువు యేసు
మనందరికి తెలిసినట్టు మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఆయన ఇలా చెప్పాడు, బుద్ధి గల కన్యకులు 5 మంది అంట, బుద్ధి లేని కన్యకులు 5 మంది, మొత్తం 10 మంది. పెళ్లి కుమారుడు వస్తాడని తెలుసు, కానీ సిద్ధలలో నూనె లేకపోకుండా ఉన్నారు. నిర్లక్ష్యం. దీపం మారిపోతుందో లేదో కూడా చూసుకోలేదు కదా మనకు. దీపం మారిపోతుందో లేదో, అయ్యో దీపం మారిపోతుంది, నూనె ఉందో లేదో కూడా చూసుకోలేదే. మానవుల యొక్క నిర్లక్ష్యత వలన వారు తమ జీవితాలను నాశనానికి నడిపించుకుంటారు బుద్ధి లేని వారు. కాబట్టి దైవం గుర్తించండి, బుద్ధి గల కన్యకలు బుద్ధి లేని కన్యకలు అని 5 మంది సపరేట్ చెప్పాడే. ఆ బుద్ధి కలిగి దీపాన్ని ఆడిపోకుండా సిద్ధులలో నూనె పెట్టుకుని బతికే వాళ్ళు ఎలా ఉంటారు, బుద్ధి కలిగిన వాళ్ళు ఎలా ఉంటారు అనేది 5వ అధ్యాయము 1వ వచనం నుండి 21వ వచనం వరకు సందేశం మాట్లాడాడు ఆయన. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకుని మత్తయి సువార్త 25వ అధ్యాయం చదువుతున్నారు. పరలోక రాజ్యము తమ దివిటీలను పట్టుకొని పెళ్లి కుమారుని ఎదుర్కొని బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉంది. వీరిలో 5 బుద్ధి లేని వారు, బుద్ధి కలిగిన వారు. బుద్ధి లేని వారు దివిటీలు పట్టుకొని, దివిటీలు అయితే ఉన్నాయి, బుద్ధి లేని వారికి దివిటీలు ఉన్నాయి, దీపం వెలిగింపబడింది, సిద్ధంలో నీరు కూడా ఉంది. నూనె తీసుకొని పోలేదు మరి చేసుకుని పొరపాటు. వెలిగింపబడింది దీపమేమో, కానీ నూనె మర్చిపోయారు. నూనె మర్చిపోతే ఆ దీపం ఎంతసేపు ఉంటుంది, సిద్ధంలో నూనె ఉన్నంతసేపు దీపం వెలుగుతుంది. నూనె అయిపోతే దీపం మారిపోతుంది. దీపం మారిపోతే పెళ్లి కుమారుని ఎదుర్కోలేము. ఎదుర్కోకపోతే విడిచిపెట్టబడితే నాశనానికే నిలిచావు. కాబట్టి దైవం గుర్తించింది, క్రీస్తు యేసులోకి వచ్చిన వారిని, క్రీస్తు రెండోసారి ప్రత్యక్షమవుతాడని తెలిసిన వారిని, దేవుని చేత ప్రత్యేకింపబడిన జడమైన మనము వెలుగులోనే నడవాల. దీపం ఆడిపోకుండా బతకాల, లోకాశలకు రాజీ పడుకోకుండా బతకాల, శరీరాన్ని అనుస్తూ బతకాల, సహోదరులను ప్రేమిస్తూ బతకాల, మెలకువగా ఉండండి అని తెస్సలోనికీయులకు రాసిన 1వ పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం నుండి 21వ వచనం వరకు వివరిస్తున్నాడు. ఆయన వివరిస్తూ ఉన్నాడు. దాంట్లో ప్రాముఖ్యమైనది ఒక సంగతిని మీకు జ్ఞాపకం చేసి ముందుకెళ్ళిపోతా. బాగా గుర్తు పెట్టుకోండి, ఆ దినం గురించి మాట్లాడాడు 5వ అధ్యాయం 1వ వచనంలో. తెస్సలోనికీయులకు రాసిన 1వ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో, సహోదరులారా ఆ కాలం, ఏ కాలము యేసుప్రభు వచ్చే సమయం, ఆ కాలం గురించి, ఆ సమయం గురించి నీకు రాయనక్కర్లేదు, నీకు తెలుసది. నేను ముందుగా సువార్త చెప్పినప్పుడే చెప్తాను ఆ విషయాన్ని. గుర్తుపెట్టుకో, రాత్రి వేళ దొంగ ఎలా వచ్చినా అలా బతికేదంటే ప్రభు దినం వచ్చినట్టే మీరు ఎరుగుదురు. లోకస్తులేమో ఒక భావన ఉంటుంది, లోకం ఏమనుకుంటది, నెమ్మదిగా ఉంది, ఏం భయం లేదు అనుకుంటుంటది లోకం. చెప్పుకొని ఉండగా 2 ఉదాహరణలు చెప్పారు. యేసు ప్రభు ఎలా వస్తాడంటే 2 ఉదాహరణలు చెప్పారు. దొంగ ఎలా వస్తాడో అలా వస్తాడు. రెండవది గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన ఎలా వస్తుందో. ప్రసవ వేదన చెప్పొస్తుందా? గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన చెప్పి రాదు. ఎప్పుడైతే తెలియదు, సిద్ధంగా ఉండాలి గర్భిణీ స్త్రీలు, వారి కుటుంబం వారి. ఎప్పుడు బిడ్డను కంటుందో అలా ఎవరికి తెలియదు. డాక్టర్లు డేట్ ఇస్తారు, కానీ అది ఎంతవరకు కరెక్ట్? కొంతవరకే, పూర్తిగా చెప్తున్నాడు. గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన ఎలా ఉంటుందో ఆ దినం అలా ఉంటుంది, అలా చెప్తూ ఉంటాడు. ఎవరికి? లోపలికి ఆకస్మికంగా నాశనం ప్రదర్శిస్తుంది. వాళ్ళకి తెలియదు కదా యేసు ప్రభు వస్తాడని, వాళ్ళు నిరీక్షించలేరు కాబట్టి నాశనం వారికి.
మనకైతే మనం ఎదురు చూస్తూ ఉన్నాం. ఆయన వస్తాడని సిద్ధపడి ఉన్నాం సూట్కేస్ సర్దుకొని. కాబట్టి మనకి అదే పెద్ద ఆకస్మికమే కాదు చెప్తున్నాడు ఆయన. లోపలగా ఆకస్మికంగా ఉండదు కానీ వారు ఎంత మాత్రం తప్పించుకోలేరు. సహోదరులారా, ఆ దినము దొంగ వలె మీ మీదకి వచ్చేటప్పుడు మీరు చీకట్లో ఉన్నవారు కాదు అదనమాట. ఇక్కడ నుంచి సందేశం గుర్తుపెట్టుకోండి. క్రైస్తవ జీవితం అనేది వెలుగు జీవితం, చీకటి జీవితం కాదు. ఒకప్పుడు చీకటిలోనే బతికే వాళ్ళము సువార్త ద్వారా దేవుడు మనల్ని ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి పిలిచాడు. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2:9 వచనంలో మొదటి పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2:9 వచనంలో అయితే మీరు చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన దేవుడు తన గుణాతిశయములను ప్రచురం చేయడం నిమిత్తము ఏర్పరచబడిన వంశములు, రాజులైన అతని సమూహములు, పరిశుద్ధ జనములు దేవుడి సొంతైన ప్రజలై ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉన్నాక ఇప్పుడు దేవుడి ప్రజైతుంది. కాబట్టి చీకటిలో ఒకప్పుడు బతికేవాళ్ళం. చీకటి అంటే పాప జీవితం. పాప జీవితంలో బతికే వాటికి యేసు ప్రభు యొక్క రాకడ దొంగ వలె ఉంటుంది, ఆకస్మికంగా ఉంటుంది. పాప జీవితంలో బతికే వాటికి వెలుగు సంబంధికి ఆకస్మికంగా ఉండదు, తెలిసి వచ్చేదై ఉంటుంది. కాబట్టి మీరేం చేస్తారంటే చీకటి సంబంధులు కాకుండా వెలుగు సంబంధుల వలె బతకండి. చీకటి సంబంధులు వేరే, వెలుగు సంబంధులు వేరే. సంఘము క్రీస్తు ప్రభు నందు వెలుగై ఉన్నారు. ఈ వెలుగు సంబంధులు ఏం చేస్తారంటే మంచితనం కలిగి ఉంటారు, నీతిగా బతుకుతారు. వెలుగు సంబంధులు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:8 వచనంలో, ఎఫెసీ 5:8 వచనంలో బాగా గుర్తుపెట్టుకోండి. నేను పూర్వమందు చీకటి అయి ఉంటుంది, ఇప్పుడైతే క్రీస్తు ప్రభు నందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము అదనమాట, మంచితనం. కాబట్టి వెలుగు యొక్క ఫలం ఏంటంటే మంచితనము, నీతి, సత్యం వాటిలో కనబడుతుంది. సత్యం. మాట్లాడితే సత్యం మాట్లాడతాడు, క్రియ చేస్తే సత్య సంబంధమైన క్రియ చేస్తాడు. మాట బట్టి క్రియ బట్టి చెప్పేవాడు అబద్ధికుడు. అబద్ధికుడు చీకట్లో నడుస్తున్నాడు. కాబట్టి వెలుగు సంబంధి అయితే ఏం చేస్తాడు అన్నమాట, మంచితనం కలిగి ఇతరులకు మంచి చేస్తూ నీతిగా బ్రతుకుతాడు. సత్యం మాట్లాడుతూ సత్య సంబంధి బతుకుతాడు. చీకట్లో ఉన్న వాటికి వ్యతిరేకంగా బతుకుతాడు, వ్యతిరేకంగా రాసుకోండి. చెడ్డతనం, దుర్నీతి, అబద్ధం చీకట్లో ఉన్న వాటికి కాదు. కాబట్టి మనము చీకట్లో ఉన్న వాళ్ళం కాదు, మనం వెలుగు సంబంధులము. తెస్సలోనికీయులకు రాస్తూ చెప్తున్నాడు 5వ అధ్యాయము 5వ వచనంలో, మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులై ఉంటారు. మనం రాత్రి వారము కాము, చీకటి వారము కాదు. కావున ఇతరుల వల్లే నిద్రపోక. ఇతరులు ఎలా నిద్రపోతున్నారు? ఇతరులు లోకం యొక్క ఐహిక విచారం చేత నిద్రపోతున్నారు, మత్తులై నిద్రపోతున్నారు. వాళ్ళు లోక సంబంధమైన వాటి చేత ముంచివేయబడి ధనాపేక్షను కప్పి పెట్టుకొని బతుకుతున్నారు వాళ్ళు. కానీ మీరు అలా ఉండకూడదు, వెనుకోగా ఉండాలి అని చెప్తున్నాడు. ఇతరుల వల్లే నిద్రపోక మెలుకోగా ఉండి మత్తులుగా ఉంటారు. నిద్రపోవాడు రాత్రి వేళ నిద్రపోతాడు, మత్తుగా ఉండేవాడు రాత్రి వేళ మత్తుగా ఉంటాడు. మనము పగటి వారమై ఉన్నాము కనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచము, రక్షణ, నిరీక్షణ శిరస్నాలను ధరించుకుంటూ ఎఫెసు పత్రికలో ఉన్నాం కదా మనం. ఎఫెసు పత్రిక 6వ అధ్యాయం. రక్షణ ఆత్మ సంబంధమైన యుద్ధాయుధాలు ధరించుకొని నిలబడాలన్నమాట. ఆయన వచ్చే సమయానికి సిద్ధపడాలి. సిద్ధపడాలంటే ఆత్మ సంబంధమైన కవచం ఉండాలి.
ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం నుండి పిల్లలు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి బలవంతులై ఉండండి. అదే అపవాది తంత్రాలు ఎదిరించాలంటే శక్తిమంతులు అన్నట్టు శరీరంతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందు దురాత్మ సమూహంతో పోరాడుతూ ఉన్నారు. అందుచేత మీరు ఆపత్తుల ముందు వారిని ఎదిరించడానికి నెరవేర్చిన వారై శక్తిమంతులు యేసు ప్రభు వస్తున్నాడని నీకు తెలిస్తే ఈ కవచము నీ శరీరం మీద ఉంటుంది. కవచం ఏంటా కవచం? అపవాదిని ఎదిరించే కవచం, దేవుడిచ్చే సర్వాంగ కవచం చెబుతూ ఉన్నాడు. ఎలాగంటే నీ నడుముకి ఏముండాలా? బీటు కాదు, సత్యం అనేది ఉండాలి. ఒకటి సత్యాన్ని బట్టి నిలబడాలా, సత్యమును బట్టి నీతి అయిన మహిమలకు దొరుకుని పాదాలకి సమాధాన సువార్త వలన సువార్త ప్రకటించే పాదాలు ఉండాలి. నీకు పాదాలు ఉండాలి. నాకేమో కృష్ణుడు సైతం నేను ఇలాగే ఉంటాను అయితే విడిచిపెట్టబడతావు. క్రీస్తు యొక్క సువార్త సందేశం నీ మట్లు నీ బాధ్యత ఇతరులకు ప్రకటించవలసిన పని నీకుంది. ఇతరులకు ప్రేమ చూపించి వారికి సువార్త చెప్పాలా, వార్త చెప్పాలా. ఆదివారంలో కూడుకున్నావు అయిపోయింది, మధ్యలో ప్రార్థన పెట్టుకున్నావు అయిపోయింది, నేను దర్శిపో ఎవరు చెప్పారు? ప్రార్థన పెట్టుకునేది కూడుకునేది నీ భక్తి నిమిత్తం కూడుకుంటున్నావు. నువ్వు స్వార్థ ప్రకటించవలసిన బాధ్యత నీకుంది. చెప్తున్నాడు సమాధాన సువార్త అని జోడి తొడుక్కొని విశ్వాసమును డాలు పట్టుకొని దానితో నేను దుష్టుని అగ్నిబాణాలని ఆత్మకు శక్తిమంతులు అవుతుంది. మరియు రక్షణను శిరస్నానం, తల మీద శిరస్నానం ఉండాలి. రక్షణ దేవుని వాక్యమున ఆత్మ ఖడ్గము ధరించుకోండి. ఆత్మ వలన ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనం చేయొచ్చు. ప్రార్థన విజ్ఞాపనం చేయాలా అని చెప్పేది కూడా అదే చెప్పాడు. ప్రత్యేక ప్రార్థించండి, కృతజ్ఞతలు చెల్లించండి దేవుడికి అని చెప్పాడు ఆయన చివరి అధ్యాయంలోనే. కాబట్టి దైత గుర్తించేది వ్యక్తిగతంగా నీకు నువ్వు యేసుప్రభు రాకడ కొరకు సిద్ధపడాలా. నీ ఆయన బతికితే నీకు పరలోకం రాదు. నువ్వు కూడా బతికితేనే నువ్వు నిలబడతావు పరలోకంలో. ఆ రోజున నోవాహు నీతిమంతుడు అయితే తన పిల్లలైన కూడా రక్షింపబడ్డారన్నట్టు ఈ రోజు రెండో లాగా ఉండదు. ఎవరి భక్తి వారికి సంబంధించిందే. మా నాన్న భక్తి ఉంటే నాకు పరలోకం ఇవ్వడు దేవుడు, నా భక్తి నాదే. కాబట్టి దైవం గుర్తుపెట్టుకోండి. అక్కడ భక్తి నీ వ్యక్తిగత జీవితానికి సంబంధించింది. శోభాన్ని జయించాలా, అపవాదిని ఓడించాలా, అలాంటి సాంగత్యం చేయకూడదు. మెరుగుగా ఉండాలి, ఐదిక విచారం లేకుండా ఉండాలి. ఐదిక విచారం లేకుండా మనందరికి తెలిసినట్టు యేసు ప్రభు విత్తనాలు జరుగుతున్నాడంట. విత్తనాలు ఏమో కొన్ని మంచి నేల పడ్డాయి, మరికొన్ని ఏమో దారిలో పడ్డాయి కొన్ని నేల, మరికొన్ని బండ మీద పడ్డాయి, మరికొన్ని ముళ్ళ పొదలో పడి ఏమైపోయినాయి? ముళ్ళ పొదలో పడ్డవి ఎదిగాయి, కానీ ముళ్ళు దాన్ని అరిచేసాయి. హరిగిన విచారం చేత అల్పబడ్డాడంట వాడు. అలాంటి వాడు పని. కాబట్టి హైదిక విచారం చేత మనం భక్తులపై ఉండకూడదు, అంచబడకూడదు. అది ఏమైనా కానీ ప్రాణం మీదకే దాన్ని అయా నీవే నువ్వు చూసుకో, నీ బిడ్డని నువ్వు అందరికి. ఇటు విశ్వాసము మనిషి హృదయంలో ఎల్లప్పుడూ స్థిరంగా ఉండవలసిన అవసరం ఉంది. హైదిక విచారం చేత భక్తులైతే విడిచిపెట్టబడతాము. కాబట్టి ఏం చెప్పాడంటే ఆయన వెలుగు సంబంధులు ఎలా ఉంటారో, చీకటి సంబంధులు ఎలా ఉంటారో
తేటగా చూపించి వెలుగు సంబంధంలోనే బతకాలా, దేవుడికి సర్వంగా కవచం ధరించుకోవాలా అని చెప్పాడు. అయిపోయింది. అయిపోయిన తర్వాత 12వ వచనానికి వచ్చాడు. 5వ అధ్యాయం 12వ వచనంలో బాగా గుర్తుపెట్టుకోండి, మీకు పైన వాక్యం చెప్పేవాడిని, మీకు బుద్ధి చెబుతున్న వారిని, మీకోసం ప్రయాసపడి వాక్యాన్ని ప్రకటించే వారిని మన్నలు చేసి వారి మాట రండి అన్నాడు. 12వ వచనం చదవండి సరే. మరియు సహోదరులారా, అదిగో మీలో ప్రయాసపడుచు ప్రభువునందు మీకు పైవారై ఉండి మీకు బుద్ధి చెప్పు వారిని మన్నలు చేసి వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనపరచండి. అయితే సంఘంలో సువార్తికుల్ని, వయసులో పెద్దవారిని, ఆత్మ సంబంధంగా ఎదిగిన వారిని మీరేం చేయాలంటే గౌరవించాలి, వారికి మర్యాద ఇవ్వాలి, వారిని మన్నలు చేసి వారి పనిని బట్టి వారిని గనులుగా ఎంచండి. ఇదే మాట మనం పేదల పత్రిక చదివాం. పేదలు గారు రాసిన మొదటి పత్రికలో పేదలు గారు కూడా ఇదే మాట మాట్లాడాడు. దాన్ని గుర్తించండి ఒకసారి, ముగించుకుందాం. అయిపోయింది. పేదలు గారు రాసిన మొదటి పత్రిక చివరి అధ్యాయంలో 10వ వచనంలో పెద్దలైన వారి 5వ అధ్యాయం 1వ వచనంలో తోటి పెద్దలు క్రీస్తు శ్రమల గురించి సాక్షిని బయలుపరచబడకు మహిమలో పాలువాడైన నేను నీలోని పెద్దల్ని హెచ్చరించుతున్నాను. బలిని చేత కాక దేవుని చిత్త ప్రకారం ఇష్టపూర్వకముగా దుర్లాపేక్షతో కాక సిద్ధ మనసుతో నీ మధ్యలో దేవుని మందలు పై విచారణ చేస్తూ దాన్ని కాదు. నీకు అప్పగింపబడిన వారి విషయమై ప్రభువులైనట్టు ఉండక మందకు మాదిరిగా ఉండి ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమా చేయడం పొందుతారు. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండండి. మీరందరూ ఎదుటి వారి ఎడల దీన మనస్సులను వస్త్రం ధరించుకొని మిమ్మల్ని మీరు అలంకరించుకోండి. దేవుడు అహంకారాన్ని ఎదిరించి దీనులకు కృప అనుగ్రహిస్తాడు. కాబట్టి చిన్నలారా, మీరేం చేస్తారు? పెద్దలకి లోపల ఉండండి. అదే విషయాన్ని తెలుసుకొని రాస్తూ ఉన్నాడు. మీ కొరకు ఆత్మ సంబంధమైన వాక్యం చెప్పే వారిని ఎక్కువ వారిని గౌరవించి గనులుగా ఎచ్చండి అని చెప్పి అయిపోయిన తర్వాత భక్తులు పెట్టుకుని ఆయన అంటున్నాడు. ఇప్పుడు ఒకరితో ఒకడు 5వ అధ్యాయం 13వ వచనంలో వారి పనిని బట్టి వారిని ప్రేమతో నీతిని గర్వంగా ఎంచవాలని వేడుకొచ్చున్నారు. భక్తులు పెట్టి ఆ మాట అర్థం చేసుకోండి. సమాధానం అనే మాట అర్థం చేసుకోండి. క్రైస్తవులు ఒకరితో ఒకరు సమాధానం ఉండాలా. సమాధానం లేకపోతే నీ భక్తి అంగీకరించబడదు. గుర్తుపెట్టుకో. ఒక సహోదరుడితో నీకు సమాధానం లేకపోతే నువ్వు చేసే భక్తి అంగీకరింపబడదు. దేవుడు నేర్చుకోడు. యేసు ప్రభు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చెప్పాడు ఆయన, నీ సహోదరుడికి నీ మీద ఏదైనా అభ్యంతరం ఉందని తెలిస్తే నువ్వు బలి అర్పించే సమయంలో బలిపీఠం దగ్గరే నీ బలిని విడిచిపెట్టి నువ్వు వెళ్ళి నీ సహోదరుడితో సమాధానపడి అప్పుడు వచ్చి బలి అర్పించు, నేను స్వీకరిస్తా అన్నాడు ఆయన. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఉంటుంది ఆ సమాచారం. మనం బాగుంటుంది. సమాధానము దేవుడితో సమాధానం. రెండవది నీతోటి సహోదరుడితో సమాధానం. సమాధానం లేకపోకుండా ఐక్యతగా ఉండలేదు. ఐక్యత లేకపోకుండా ప్రభువుని సంతోషపెట్టలేదు. కాబట్టి మొట్టమొదటిగా నీ మనస్సు నీ సహోదరుని యొక్క మనస్సుతో ఏకీభవించి ఏకమై ఉండవలసిన అవసరం ఉంది. ఏక మనసు కలిగిన వాళ్ళై ఉండండి అని చెప్తూ ఉంటాడు. ఒకరితో ఒకడు మనస్సు కలిగి ఉండండి అంటాడు ఆయన. కాబట్టి సమాధానం అనేది సహోదరుల మధ్య చాలా ప్రాముఖ్యమైనది. 14వ వచనంలో సహోదరులారా
బోధించినదేమనగా అక్రమంగా నడుచుకున్న వారికి బుద్ధి చెప్పు. అక్రమంగా నడుచుకుంటున్న వారికి బుద్ధి చెప్పండి. అక్రమంగా నడుచుకున్న వాడు ఎవరు? వాక్యం ఒకటి చెబితే ఇంకొకటి చెప్పేవాడు అక్రమంగా నడుస్తున్నాడు. అపోస్తలుడు ఒక సువార్త ప్రకటిస్తే ఇంకొక సువార్త ప్రకటించేవాడు అక్రమంగా నడుస్తున్నాడు. వాక్యం ఒకటి చెబితే ఇంకో విధంగా తన జీవితంలో నడుచుకునేవాడు అక్రమంగా నడుస్తున్నాడు. వాక్యానుసారంగా బ్రతికేవాడు క్రమంగా నడుస్తున్నాడు. అది వాక్యానికి విరుద్ధంగా భిన్నంగా మరో విధంగా బ్రతికేవాడు అక్రమంగా నడుస్తున్నాడు. అక్రమంగా నడుస్తున్న వాటికి ఏం చెప్పాలి? మీరు బుద్ధి చెప్పండి. రెండవది, ధైర్యం చెడిన వారికి ధైర్యం చెప్పండి. ఏం బాధపడద్దమ్మా, ఆయన చచ్చిపోయాడు, చచ్చిపోయి తిరిగి వేసుకోండి అమ్మా, భక్తులు కుటుంబాన్ని కట్టుకో, నేను సహాయం చేస్తాం అని ఎవరికైనా సరే ధైర్యం చెడిన వారికి ధైర్యపడతారా? ధైర్యపడతారా? మూడో సమాచారం చెప్పాడు, బలహీనలకి ఊతమివ్వడి. విశ్వాసంలో బలహీనలు ఉంటారు, వాటి విషయంలో బలహీనలు ఉంటారు. వాళ్ళు ఏం చేయాలంటే మనం ధృవీకరించుకోవాలి. ఊతమి ఇవ్వాలంటే వాక్యం చెప్పాలా. కొంతమంది బలహీనులు రోమపత్రిక 14 అధ్యాయంలో ఉంటుంది. బలహీనులైన దృష్టి రోమపత్రిక 14 అధ్యాయంలో విశ్వాసములు బలహీనులు ఉంటారు. అక్కడ ఒక దినం కంటే ఇంకొక దినం మంచిగానే ఎదుగుతుంది. బలహీనుడు కాబట్టి నువ్వేం చేయాలా? బలపరచాలి. అవుతుంది వాళ్ళ అన్ని దినాలు దేవుడు ఇచ్చినవే నాయన, దేవుడు అన్నిటినీ మంచిగా చేశాడని నువ్వు ఊతుంది వాళ్ళ రామపత్రిక 14 అధ్యాయం రాసుకోండి, పద చదువుకోండి. ఊతనివుడి, బలహీనులకు ఊతనివుడి, అందరి ఎడల దీర్ఘశాంతం గలవారై ఉండండి. దీర్ఘశాంతం అనే దగ్గర అండర్లైన్ చేసుకోండి. అట్లేముంది అంటే భద్రత పెట్టుకో, ఆత్మ ఫలాలలో దీర్ఘశాంతం ఒకటి. దీర్ఘశాంతం ఒకటి. నువ్వు ఆత్మ కలిగి ఉన్నావా? పరిశుద్ధాత్మ కలిగి ఉంటే నీలో దీర్ఘశాంతం ఉంటుంది. త్వరగా కోప్పడదు, త్వరగా కోప్పడదు, ఓర్చుకుంటుంది. ఈరోజు కాకపోతే రేపైనా మాట్లాడలే ఆయన లేదు భక్తురాలు అని వారి ఏదో దీర్ఘశాంతం వహిస్తూ వారికి సత్యాన్ని చెప్పాలా? దేవుడు దీర్ఘశాంతుడు. ఇస్రాయేల్ అన్నిసార్లు తప్పు చేస్తాడు, క్షమించడానికి వారు మారు మనసు పొందడానికి అనేక మంది ప్రవక్తలను పంపిస్తున్నాయి. మనం 1-2 సార్లు చెప్తాము, విడిచిపెట్టేస్తాం. దీర్ఘశాంతం వహించే సత్యాన్ని బోధించాలా? తనంతకు తాను నాకు అవసరం లేదంటే వదిలిపెట్టు. అయితే నీ బాధ్యతది. దీర్ఘశాంతం కలిగి ఉండండి. ఎవడును కీడులకు ప్రతి కీడు ఎవరికైనా చేయకుండా చూసుకోండి. కీడుకు ప్రతి కీడు చేయకూడదు. ఒకతను నాకు కీడు చేశాడు, నేను అతనికి ప్రతిగా కీడు చేశాడు అనుకో, వాటికి నాకు ఏం తేడా ఉంటుంది? ఎవరైనా నీకు కీడు చేశాడని చూస్తే అతని విషయమై దేవుడు తప్పది, దేవుడు తప్పది. అతన్ని క్షమించండి. ఆయన తప్పకిస్తే ఉగ్రత ఆయన చూపిస్తాడు. అతను నీకు నువ్వు అతని మీద ఉగ్రత చూపించడానికి ఆలోచన చేయద్దు, కీడుకు ప్రతి కీడు చేయద్దు. రామపత్రిక 12వ అధ్యాయం చదివితే ఈ విషయాలన్నీ తేడాగా అక్కడ ఉంటాయి. రామపత్రిక 12వ అధ్యాయంలో ఏవైతే తెస్సలోనికీయులకు కూర్చుని దశలో చివరి అధ్యాయంలో అదే విషయం అక్కడ రాస్తూ ఉంటాడు ఆయన. కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయొద్దు, ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకోండి. ఒకరి ఎడల ఒకడు, మనుషులందరి ఎడల మేలైన దాన్ని చేయండి. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి. సంతోషంగా ఏం జరిగినా సంతోషమే. ఎందుకంటే దేవుడు తన ప్రజల నిమిత్తము సమస్తాన్ని సమకూడి జరిగిస్తున్నాడు. అది ఏం జరిగినా సంతోషం. కాబట్టి ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి. ప్రతి విషయం ఎడతెగక ప్రార్థన చేయండి. ఆజ్ఞది కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం క్రీస్తు ప్రభువులను దేవుడి చిత్తమది. కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. అది ఇలాగ చివరిగా వాళ్ళు నడుచుకోవలసిన విధానం.
యేసుప్రభు రెండోసారి ప్రత్యక్షం అవుతాడని నువ్వు నిజంగా నమ్మితే నువ్వు నడుచుకోవాల్సిన విధానం ఇది. ప్రార్థన చేయి, కృతజ్ఞతలు చెల్లించు, దీర్ఘశాంతం కలిగి నడుచుకో, మేలు చేయి, ఒకరినొకడు మనసు కలిగి ఉండండి, సంతోషంగా ఉండండి. ఆ తర్వాత బాబుకు పెట్టుకో. చుట్టూ చివరికి వాక్యం చెప్పడం మాత్రము, వాక్యం వినడము, వాక్యానుసారంగా ప్రవర్తించడం మాత్రం మర్చిపోవద్దు. ఆత్మను ఆర్పకుడి అని. ఆత్మను ఆర్పడం అంటే అర్థం ఏంటి? ఆత్మను ఆర్పడం అంటే వాక్యమును విడిచిపెట్టి లోకానుసారంగా బ్రతకడం. వాక్యాన్ని పూర్తిగా పక్కన పెట్టి నడుచుకోవడం ఆత్మను ఆర్పడం. ఎందుకంటే వాక్యము ఆత్మమూలంగా పరిశుద్ధం రాశారు. ఎప్పుడైతే వాక్యమును విడిచిపెట్టావో నీవు ఆత్మను ఆత్మవేశావు. ఆత్మను ఆత్మవేస్తే ఇంకేమన్నా ఉంటుందా? నాశనం వాటికి. కాబట్టి జాగ్రత్త దశలోనికి వెళ్ళారా? ఆత్మను ఆత్మది ప్రవచించడం నిర్లక్ష్యం చేయకండి అని చెప్పాడు. చెప్తూ చివరిగా సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టండి. గుడ్డిగా వెళ్ళండి. ప్రతి విషయాన్ని పరీక్షించు, దగ్గర పెట్టుకోండి. ఇది చేస్తే మంచిదా, మంచిది కదా, పరీక్ష చేయి. మంచిదే అయితే చెయ్యి, లేదు మంచిది కాదు వదిలే దాని గురించి. సమస్తాన్ని పరీక్షించి మేలైన దానిని చేపట్టండి అంటే చేయండి అని ఆయన చెప్తే ఏమంటున్నాడంటే చిట్టు చివరికి 22వ వచనంలో ప్రతి విధమైన కీడులకు దూరంగా ఉండండి. కీడుగా అనిపించే ప్రతి దానికి దూరంగా ఉంటుంది. వదిలేసాడు, అయిపోయింది. చివరిలో ఏం చెప్తున్నాడంటే సహోదరులారా నా కొరకు ప్రార్థన చేయండి అంటే. సహోదరులారా నా కొరకు ప్రార్థన చేయండి. పౌలు రాసిన ప్రతి పత్రికలోనూ ఆయా సంఘానికి రాస్తూ చివరిలో నా కొరకు ప్రార్థన చేయండి అని వేడుకుంటాడు. ఆయన నా కొరకు ప్రార్థన చేయండి అని చెప్పి చివరికి ముగింపు మాట్లాడాడు. ముగింపులో ఆయన ఏమంటున్నాడంటే యేసుక్రీస్తు రాకడ యందు నిందారహితముగా సంపూర్ణంగాను ఉన్నట్లు కాపాడబడును గాక అన్నాడు. దేవుడు మిమ్మల్ని సంపూర్ణంగా కాపాడతాడు. రాకడ సమయంలో మిమ్మల్ని నిందారహితంగా నిలబెడతాడు ఆయన. కాబట్టి ఒక ఆశీర్వాదము వారికి వెల్లడిచేశాడు. దేవుడు సంపూర్ణంగా మిమ్మల్ని క్రీస్తు ప్రభు రాకడలో నిందలేని వారిగా నిలబెట్టాడు. మనం చదివాం కదా 3వ అధ్యాయము 12-13 వచనాల్లో. సేమ్ అదే ఆశీర్వాదం మరి ఇక్కడ మాట్లాడుతున్నాడు ఆయన. చివరికి 25వ వచనంలో, క్షమించండి 24వ వచనంలో, మిమ్మల్ని పిలిచిన వాడు నమ్మకమైన వాడు కనుక అలా చేస్తాడు. ఆయన నమ్మకమైన వాడు, ఆయన ఎంత నమ్మించాడు. కాబట్టి మనం ఎక్కడైతే బస్సులు ముగించుకోబోతున్నాం దైవం గుర్తించండి. తెస్సలోనికైకి పౌలు కొరింథీ నుండి ఉత్తరం రాశాడు. ఈ కొరింథీలో 1.5 సంవత్సరము పౌలు అక్కడ సువార్త పరిచర్య చేశాడు. ఆ పరిచర్య సమయంలోనే తెస్సలోనికైకి అప్పుడే పుట్టిన క్రైస్తవులకి లోకానికి వేరే విగ్రహాలను విడిచిపెట్టి దేవుళ్ళలోకి వచ్చిన వారికి, చీకటి జీవితాన్ని మానుకొని నీతిగా బ్రతకడానికి వెలుగులోకి వచ్చిన వారికి రాయబడిన ఉత్తరము తెస్సలోనికైకి రాసిన మొదటి పత్రిక. వారిని ప్రోత్సహించాడు, వారిని బలపరిచాడు, వారిని హెచ్చరించాడు, వారికి రాకడలో ఏం జరుగుతుందో చెప్పాడు. రాకడ కొరకు సిద్ధం కండి అని చెప్పాడు ఆయన. చెప్పాడు లోకస్తులతో ఎలా ఉండాలో, దేవుని సంతోషపరచడం ఎలాగో, పరిశుద్ధమైన జీవితం ఎలాగో తేటగా చెప్పేశాడు. 2వ పత్రికలో ఒక మాట ముగించే ముందు, ఈ 2వ పత్రిక కూడా కొన్ని నెలల తర్వాతే రాశాడు ఆయన. కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు కాదు, కొన్ని నెలలు కొరింథీ నుండే రాశాడు. కొరింథీ నుండే రాశాడు 2వ పత్రిక కూడా. 2వ పత్రికలో ఏం రాశాడంటే యేసు ప్రభు వస్తాడు అని చెప్పినప్పుడు మనుషులు
పని పాటలు మానేశారు, పని చేసుకోవడం మానేసి పరుల జోలికి పాకుతారు. పరుల జోలికి ఎవరితో పడిపోతారని చెప్పేసి సొంతంగా పని చేసుకోవాలని చెప్పారా? ఈ చేతుల కష్టం మీరు అనుభవించాలని చెప్పారా? కానీ మీరేం చేశారు? యశ్వ్రభు వచ్చేస్తాడు, ఇప్పుడే వచ్చేస్తాడు, ఇంక అయిపోయింది, ఇంకేం పని లేదు, పాట లేదు అనుకుంటున్నారట కొంతమంది టెస్టిమనీలో. వాటిని ఉద్దేశించి వాటిని హెచ్చరిస్తూ 2వ పత్రిక రాశాడు. కాబట్టి 2 పత్రికలు ప్రాముఖ్యంగా యేసుప్రభు యొక్క 2వసారి ప్రత్యక్షత ఖచ్చితత్వం కాబట్టి దాని కొరకు సిద్ధపడాలని రాశాడు. కొత్తగా వచ్చిన క్రైస్తవులకు రాశాడు. వారి ఆత్మసంబంధమైన అభివృద్ధి కొద్ది దినాల్లోనే వృద్ధి చెందింది. ఒకరినొకరు ప్రేమించుకోవడంలోనూ దేవుడిని సంతోషపరచడంలోనూ అభివృద్ధి పొందారు వాళ్ళు. కాబట్టి మనం ఈ రోజు నుంచి సత్యాన్ని వింటున్నప్పటికీ ఒకరినొకరు ప్రేమించుకోవడంలో మనలో ఇంకా లోపం ఉంది. పరిశుద్ధంగా లోకానికి వేరైన జీవితం జీవించడంలో మనలో లోపం ఉంది. లోక ఆచారాల విషయంలో పూర్తిగా వేరే బ్రతకడంలో లోపం ఉంది. మన దగ్గర లోపం ఉంది. మాత్రం అది మనం యేసుప్రభు 2వసారి ప్రత్యక్షం అవుతాడు అనేది ఖచ్చితంగా మనం జరిగితే దాని కొరకు సిద్ధపడడం ప్రాముఖ్యం. బుద్ధి కలిగి సిద్ధులలో నూనె కలిగి దీపాన్ని వెలిగించుకోవడం ప్రాముఖ్యం. అయిపోయిందా నాశనానికి నీవే గతి. కాబట్టి మనలో ఎవరు నాశనానికి వెళ్ళకూడదని దేవుడు క్రీస్తు ప్రభు నందు మనల్ని రక్షించడానికే నియమించాడు, కానీ ఉగ్రత పాలవడానికి నియమించలేదు. అమాట చూసి ముగించుకున్నాం. మనం తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రికలోనే 5వ అధ్యాయం 9వ వచనంలో ఎందుకనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించాడు, కానీ ఉగ్రత పాలవడానికి నియమించలేదు. కాబట్టి దేవుడు మనల్ని క్రీస్తు యేసు ద్వారా రక్షించడానికే ఏర్పాటు చేస్తున్నాడు. మనం ఉగ్రత పాలవడానికి ఏర్పాటు చేయలేదు. మనల్ని ఉగ్రత పాలంటే తీర్పు పాలు అన్నారు. కాబట్టి మనలో పుట్టుకొట్టారు. క్రీస్తు యేసు సువార్త నిమిత్తం ప్రయాసపడాలి. మనం పరిశుద్ధంగా బ్రతకాలి. లోకంలో ఉన్నవారిని కొందరినైనా క్రీస్తు యేసు కొరకు సంపాదించాలి. మన కుటుంబాన్ని మనం సంపాదించాలి. క్రీస్తులో మన చుట్టూ ఉన్న పొరుగు వారికి మనం సత్య సువార్తని ప్రకటించాలి. దాని కొరకు మీరు ఆలోచన కలిగి ఉండవాలని మిమ్మల్ని హెచ్చరిస్తూ నన్ను హెచ్చరించుకోవచ్చు. మాకు గత ముగించేస్తున్నాను. నేను వదలాలి. ప్రార్థన చేసుకుందాం. నేటి స్వరూపులు మాట్లాడి దయగలిగిన మహాకైకర్యం జరిగిన తండ్రి కృతజ్ఞతలు జగత్తు పునాది వేయబడకముందే క్రీస్తులో మమ్మల్ని ప్రేమించినందుకు మీకు స్తోత్రములు తండ్రి. మీ సువార్తకు లోబడడం చేత మా పాపముల నుండి మిమ్మల్ని విడిపించినందుకు మీకు స్తోత్రాలు తండ్రి. ఎవరైతే మా ప్రభువైన క్రీస్తు యేసును రాజుగా అంగీకరించుతారు, ఆయన పునరుత్థానమందు విశ్వాసం ఉంచుతారు, ఆయన రాజ్యంలో ప్రవేశించారో వారి అందరికీ తండ్రి మీరు అనుగ్రహించిన ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. పట్టణస్తులు సువార్తలు విని ఆత్మ సంబంధంగా మేలుకుని విగ్రహాలను విడిచిపెట్టి మేవైపు తిరిగాడు. మీకు స్తోత్రం అవుతాయి. క్రీస్తు యేసు రాకడ కొరకు ఎదురు చూసే ప్రజలై ఉన్నారు నాయన. వారు ఒకరినొకరు ప్రేమించుకోవడంలో అభివృద్ధి పొందాలి. పరిశుద్ధమైన జీవితం విషయంలో అభివృద్ధి పొందాలి అని చెప్పారు కదా. అపొస్తలుడైన పౌలు చేత ఆత్మ ప్రేరణతో రాయించండి. నాయన మేము ఆ పత్రిక చదువుతూ నాయన మిమ్మల్ని సంతోషపరచడానికి క్రీస్తు యేసునందు శరీర ఇచ్చలు కోరికలను సిలువేసిన వారిని బ్రతకడానికి సహాయం చేయించండి.
లోకపు ఆచారాల నుండి వేరైనా ప్రజల పద్ధతి నడుచుకోవడానికి మీ ఆత్మను నడుచుకుని నడుచుకోవడానికి మిమ్మల్ని సంతోషపెట్టడానికి కృపదయ చేయడానికి నాయన పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి నడుచుకోవడానికి సహాయం చేయండి. మా ప్రభు ప్రత్యక్షమైనప్పుడు తండ్రి ఆయనతో పాటు మహిమలో పాల్పొందుకోవడానికి తండ్రి మమ్మల్ని సిద్ధపరచవాలని ప్రార్థిస్తూ ఉన్నాను. మా శరీరములకు ఆత్మలకు అంటిన ప్రతి పాపమును మీ వాక్యం చేత శుద్ధి చేసుకోవడం పెట్టుకోవడానికి తండ్రి మీరు మమ్మల్ని బలపరిచి మీ వాక్యమందు స్థిరమై నిలబడి మరణ పర్యంతం తండ్రి మిమ్మల్ని చేరుకోవడానికి నాయన మా ప్రభువైన క్రీస్తు యేసునందు సరైన విశ్వాసం కలిగి క్రీస్తు సంఘ సభ్యులపై రాజ్య సభ్యులపై ఉండగలుగుతారు. నాయన మాలో ఎవరే కానీ మీ వాక్యాన్ని కలిగి నాశనానికి జోగిపోకుండా తండ్రి మీ వాక్యానికి విధేయులపై ఎల్లప్పుడూ లేచి మిమ్మల్ని మీరు పంపించిన క్రీస్తు యేసును మహిమపరచగలిగినట్టు ప్రభుత్వం నాయన మా నడవడిక అపోస్తలులకు పోలి ఉండడానికి ప్రభువుని పోలి ఉండడానికి మేము నేర్చుకోగలిగినట్టు సహాయపడుతుంది. మా విజయ కార్యక్రమం క్షమించవలదని ప్రార్థిస్తున్నాం. స్థానిక సంఘంలో పేపర్ కల్చరేషన్ కానీ సహోదరులు ఒకరినప్పుడు ప్రేమను కనపరుచుకోండి. నిర్విశాంతం కలిగి ఒకరితో ఒకరు సమాధానం కలిగి ఒకరితో ఒకరు మనసు కలిగి తండ్రి మా ప్రభువైన క్రీస్తు ఆజ్ఞాపించినట్టు మా ప్రభు మమ్మల్ని ఎలా ప్రేమించుకుంటే అలా ప్రేమించుకుంటూ నడుచుకోవడానికి మాకు ప్రయత్నించండి. సమస్తము మమ్మల్ని మీరు చేతికి అప్పగించుకోండి. ప్రార్థన మా ప్రభు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్.